హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పులుసు ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మనం 2 గ్లాసుల బియ్యపు రవ్వను మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఒక గరిటెడు నూనె, కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర, కొన్ని ఉద్దిబాళ్ళు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత 4 గ్లాసుల వాటర్ ఇందులో యాడ్ చేసేసి కొంచెం ఉప్పేసి ఎసురు కాగగానే మనం వేయించుకున్న రవ్వను ఇందులో వేసేయాలన్నమాట. నార్మల్గా మనం ఉప్మా ఎలా కుక్ చేసుకుంటామో అలా కుక్ చేసుకున్నా సరిపోతుంది. ఉంటలు కట్టకుండా చూడండి, ముద్ద ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా అయ్యేంత వరకు కుక్ చేసుకొని దాన్ని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకొక గిన్నెలో 3 గరిటెల నూనె వేసి కొన్ని మెంతులు, కొంచెం ఆవాలు, జీలకర్ర వేసేసి కొన్ని ఉద్దిబాళ్ళు, శనగబాళ్ళు వేసి అవి బాగా ఫ్రై చేద్దాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దానిలో ఫ్రై చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత కొంచెం ఇంగువ వేసేసి మీ దగ్గర ఫ్రెష్ కరివేపాకు ఉంటే ఫ్రెష్ కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 20 ఎండుమిరపకాయలు, కొంచెం ఎండు కరివేపాకు నేను యాడ్ చేస్తున్నాను. ఇది ఒక 1 మినిట్ ఫ్రై అవ్వగానే 1 గ్లాస్ చింతపండు పులుసుని ఇందులో వేసేసి 1 స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు, 1 ఉంట బెల్లం వేసి బాగా మిక్స్ చేసేద్దాం. ఆయిల్ చుట్టూ తేలేంత వరకు కుక్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఈ పులుసుని పక్కకు పెట్టుకున్న ఉప్మా పైన వేసేసి బాగా కలిపేయాలి. అంతే, టేస్టీ పులుసు ఉప్మా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.